వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను కృష్ణకుమార్. సాధారణంగా మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనుకునే మాట మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది అని. అయితే కొంతవరకు అది నిజమేనని చెప్పొచ్చు. కానీ అక్కడక్కడ మానవత్వం నిలబడి ఉంటుంది అంటే కొంతమంది దానికి కారకులు అవుతూ ఉంటారు. అయితే చాలామంది సాటి మనిషికి సాయం చేయడంలో కొంత వెనకబాటు అనేది ఉంది. కానీ మనుషులకు సాయం చేయడం మాత్రమే కాకుండా మూగ జీవాలకు ఆహారం పెడుతున్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా దాదాపు విశాఖపట్నం నుంచి రాను పోను 250 కిలోమీటర్ల దూరం వచ్చి ప్రతి వారానికి ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆయన మూగజీవాలకు ఆహారం పెడుతూ ఉంటారు. అరటిపళ్ళు అయితేనేమి, బ్రెడ్ అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఇది విఎస్టీ న్యూస్ చూడటం జరిగింది. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఇవన్నీ కనుక్కుంటే ఆయన విశాఖపట్నం నుంచి వస్తున్నారని తెలిసింది. అయితే ఆయన ఎవరు అనేది మనం కనుక్కుందాం. ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శివగారు నమస్తే అండి. సార్, ఏంటి మీరు విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ఇంత దూరంలోని ఇక్కడ ఈ కోతులకి ఫుడ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కదా, ఎందుకు ఇంత చేస్తున్నారు? యాక్చువల్గా కోవిడ్లో మామూలుగా పూర్ పీపుల్కి వాళ్ళకి పెడదాం అనుకున్నామండి. రైల్వే స్టేషన్ అటు సైడ్ అంతా తిరిగితే అయితే అందరికీ వాళ్ళకి జనరల్గా ఎవరో ఒకరు పెడుతూనే ఉన్నారు. అయితే మా స్నేహితుడి ద్వారా తెలిసింది ఏంటంటే ఈ టూరిజం అస్సలు టూరిజం ఎవరు వెళ్ళట్లేదు, టూరిస్టులు ఎవరు వెళ్ళట్లేదు అరకు అటు సైడ్ అని చెప్పి తెలిసింది. సరే, నేను సరదాగా బండి వేసుకొని ఒకసారి కొన్ని బ్రెడ్స్ అవి పట్టుకొని వచ్చాను. వస్తే బాగా విపరీతంగా పాపం చాలా ఆకలితో అవి వచ్చేసి తింటున్నాయి. అయితే ఇంకా ఆ రోజు నుంచి ఇంకా సండే నాకు ఖాళీ అవుతుంది. సరదాగా సండే పూట బ్రెడ్ అరటిపళ్ళు తీసుకొని రావడం ప్రతి ఆదివారం వస్తాను నేను. 2020 ఆగస్టులో స్టార్ట్ అయింది. ఫస్ట్ కోవిడ్ ఎండ్ అయినప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా శారదా బేకరీలో ఎవ్రీ ఫ్రైడే బ్రెడ్ ఆర్డర్ ఇస్తాం మేము. సాటర్డే మధ్యాహ్నం తీసుకొని సండే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ నేను వెళ్ళిపోతాను. ఫుడ్ ఎక్కడైతే అక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. అంటే మీరు ప్రతిరోజు మీ బుల్లెట్ బైక్ మీద అక్కడి నుంచి అంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం కదండి? దగ్గర 90-100 వరకు వెళ్తాను నేను. వెళ్ళి మళ్ళీ వెనక్కి ఫుడ్ అయిపోతే ఎక్కడ త్వరగా అయిపోతే అక్కడ వెళ్ళిపోవడం, బ్యాక్ వెళ్ళిపోతాం. తెచ్చిన ఫుడ్ కూడా చూసాం, అంత తొందరగా అయిపోయేలాగా ఏం లేదు. ఎందుకంటే వెనకాల 2 బ్యాగులు, మీ భుజం మీద ఒక బ్యాగు, ఇవన్నీ కూడా అరటిపళ్ళు ఉన్నాయి, బ్రెడ్ ఉంది, ఇదంతా ఉంది కదా. 6 గెలల వరకు అరటిపళ్ళు పట్టుకొస్తానండి. బ్రెడ్ ఏమో ఒక 50 ప్యాకెట్లు పెద్దవి ఆర్డర్ ఇస్తాం. శారదా బేకరీలోనే ఫ్రైడే ఆర్డర్ ఇస్తే వాళ్ళు నాకు సాటర్డే మధ్యాహ్నంకి ఇస్తారు చక్కగా. అవి 2 బ్యాగుల్లో బ్రెడ్ను 2 బ్యాగులు అరటిపళ్ళు తీసుకొని వస్తాను. ఇంకెక్కడ కనబడితే అక్కడ కోతుల దగ్గర నేను ఆగిపోయి అలా వేసుకుంటూ అలా వెళ్తాను. ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో అంటే ఓకే, కోవిడ్ టైంలో మనుషులకే చాలామంది సాయం చేయలేని పరిస్థితుల్లో మూగజీవాలకి ఎలా ఉంటాయో అవి అనే భయంతో మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదంతా కూడా పంచడం ఓకే. కానీ కోవిడ్ అయిపోయిన ఛానల్ అయిపోయింది. ఇప్పుడు ఇంత మీరు ఎక్స్పెన్సివ్గా మీకు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. ఇంత ఎక్స్పెన్సివ్గా ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కోతులకి పెడుతున్నారంటే ఇదేమైనా ఒక బంధం అనుకోవచ్చా? వాటికి మీకు ఉండేది బంధం అనుకోవచ్చా? యాక్చువల్గా కోవిడ్లో స్టార్ట్ చేశానండి. అంటే పాపం చాలా ఆకలితో అంటే మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏడిపోస్తుంది చెప్తుంటే. ఎగబడి తింటాయండి అవి, చాలా బాధ వేస్తుంది. దానివల్ల మీరు ఇంకా కంటిన్యూ అలా ప్రతి వారం మీ కళ్ళల్లోంచి నీరు వస్తున్నాయండి. వాటి గురించి చెప్తా ఉంటే మీరు గమనించారండి, శివగారి కళ్ళల్లోంచి నీరు వస్తున్నాయి. ఆ రోజున ఆయన ఇక్కడ ఉన్నటువంటి కోతుల యొక్క ఆకలి బాధని
ఇక్కడ ఉన్నటువంటి కోతుల యొక్క ఆకలి బాధను ఆయన కళ్ళారా చూసి ఆయన చలించిపోయారని చెప్పొచ్చు. మీరు గమనించవచ్చు, ఆయన కళ్ళల్లోంచి నీరు వస్తుంది. అంటే ఆయన ఎంత తాపత్రయపడ్డారు, మూగజీవాలు అయ్యో పాపం అని చెప్పేసి ఆయన ఎంత తాపత్రయపడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 2020 అంటే 3 సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూస్గా ప్రతి వారానికి ఒక రోజు ఆదివారం తన సెలవు రోజుని ఈ విధంగా మూగజీవాలకు ఆహారం పెట్టడం కోసం ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. అయితే సార్, ఒక వారం మీరు అంటే ఒక రోజు మీరు ఇక్కడికి రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతూ ఉండొచ్చు అండి? ఖర్చు అంటే బ్రెడ్ కొనుక్కుంటాం అండి, 1500 అవుతుంది. వాళ్ళు ఒక 500 3000 రూపీస్ ఖర్చు అవుద్ది నాకు. ఎవ్రీ వీక్ సండే 3000 రూపీస్ వీటి కోసం నేను స్పెండ్ చేసుకుంటాను. నా నా నేను ఎవరిని అడగను కూడా, నా ఓన్గానే ఇది చేస్తున్నాను. గ్రేట్ సార్. ఎందుకంటే మనుషుల్లో మానవత్వం తగ్గిపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండడం నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే మూగజీవాలు అవి అడగలేవు, ఎవరిని కూడా అడగలేని మూగజీవాల యొక్క ఆకలి తెలుసుకొని అది కూడా ఇంత దూరం ప్రయాణం చేసి మీరు ఇక్కడికి వచ్చి వాటి ఆకలి తీరుస్తున్నారు. మీరు గమనించవచ్చండి, ఒక ట్రిప్ ఆయన కనుక ఇక్కడికి వస్తే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వారానికి 3000 రూపాయలు ఆయన వెచ్చిస్తూ ఇంత దూరం వచ్చి శ్రమపడి అమ్మో అవి నా కోసం ఎదురు చూస్తుంటాయేమో అన్న భావనతోని ప్రతి వారం కూడా వస్తూ కంటిన్యూస్గా 3 సంవత్సరాల నుంచి వస్తున్నారంటే నిజంగా శివగారికి మనం హ్యాట్సాప్ చెప్పక తప్పదు. ఏమంటారు? అయితే శివగారు, మీరు ఇంత వెచ్చిస్తున్నారు కదా వీటి కోసం, అంటే మీరు ఏంటి ఏదైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే బిజినెస్ ఏమన్నా ఉందా? ఏంటి సార్ మీ పొజిషన్ ఏంటి అసలు? నేను జాబే చేస్తున్నానండి. 99లో స్పోర్ట్స్ కోటా బ్యాడ్మింటన్లోని నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది రైల్వేలో. అయితే నేను నేషనల్ లెవెల్లో ఆడుతూ స్పోర్ట్స్ కోటా అంటే నేషనల్స్ ఆడిన ప్లేయర్స్కి స్పోర్ట్స్ సెలెక్షన్ అవుతుందండి. దాంట్లో జాబ్స్ ఇస్తారు సెలెక్ట్ అయితే. అంటే ఏ స్పోర్ట్స్లో మీరు? బ్యాడ్మింటన్ అండి, షటిల్ బ్యాడ్మింటన్ చేస్తూ అలాగా ఆడుతూ ఉండేవాడిని. 2005లో ఆడుతూ నేను పిల్లలకి సరదాగా, నాకు చాలా ఇష్టం అనమాట, ప్యాషను, పిల్లల్ని కూడా ఆడిస్తుండేవాడిని బ్యాడ్మింటను. ఇప్పుడు ప్రజెంట్ కోచింగ్ కూడా కోచింగ్ చేస్తున్నాను. అయితే అసోసియేషన్ అండర్లో మేము చేస్తాం వర్క్, మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సర్వీస్ చేస్తాం అది కూడా. సో అలా చేస్తూ 2005 నుంచి దగ్గర ఒక 20 మంది వరకు నా దగ్గర నుంచి నేషనల్స్ ఆడిన పిల్లలు ఉన్నారు. ఒక 7-8 మంది జాబ్స్ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్లోని, రైల్వేస్లోని, ఏజీ ఆఫీస్లోని, సెంట్రల్ ఎక్స్చేంజ్లోని, వాటిలోని జాయిన్ అయ్యారు మా స్టూడెంట్స్. వారం అంతా వాళ్ళతో స్పెండ్ చేసి సండే పూట నేను ఈ కార్యక్రమంకి వస్తాను, బాగా రిఫ్రెష్ అవుతాను. ఈ విషయం ఇంత రిఫ్రెష్ అవ్వడానికి, ఇంత సౌమ్యంగా మీరు ఉండడానికి, ఇంత మానవత్వంతో ప్రవర్తించడానికి మూల కారణం లాంటిది ఏమైనా ఉందా సార్ మీకు? ఎగ్జాక్ట్గా సార్, యాక్చువల్గా నేను 2013 సార్ ఒక మెడిటేషన్ కోర్స్కి వెళ్ళాను, విపాసన అంటారు. అది 10 days కంప్లీట్ నోబెల్ సైలెన్స్, అది ఒక మాట కూడా ఉండదు, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ మెడిటేషన్. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను అసలు మంకీస్కి ఫీడ్ చేయడం ఫస్ట్ టైం అదే. అది వెళ్తున్నప్పుడు చాలా మంకీస్ ఉన్నాయి, నేను మామూలుగా అక్కడ నా దగ్గర ఉన్నాయి పెట్టాను, పెడితే అవి నా దగ్గర ఉన్నవి సరిపోలేదు. అయితే అక్కడి నుంచి నాగార్జున సాగర్ దగ్గర అండి అది ఈ సంఘటన జరిగింది. అయితే నేను అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళి ఒక 500 రూపీస్ క్యారెట్లు అవి ఇవి కొని తీసుకొచ్చి వేసాను. వేస్తే బాగా తిన్నాయి. ఇంకా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఆకలితో ఉన్న వాటికి పెట్టే ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించి ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తుండేవాడిని. అయితే కోవిడ్ నుంచి ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకొని కోవిడ్లో స్టార్ట్ చేశాను నేను. ఆ కోవిడ్లో స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ ఇంకా ఎవ్రీ సండే రావడం నాకు చాలా చాలా రిఫ్రెష్ అవుతాను. ఈ సండే ఈ పని చేస్తే ఇంకా మిగతా వీక్ అంతా బాగా వర్క్ చేస్తాను నేను. మీరు అప్పుడు ఏదైతే మెడిటేషన్ క్లాసెస్ తీసుకున్నారో ఆ తర్వాత ఇది దానికి మించిన మెడిటేషన్గా మీరు భావిస్తున్నారా? 100% అండి. అసలు భయంకరంగా ఎనర్జీ వస్తుంది నాకు. ఆ ఇంట్లో కూడా అంటారు, ఎలాగ వెళ్తున్నావు నువ్వు, 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తావు, బ్యాక్ పెయిన్ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అంటారు. కానీ లిటరలీ నాకైతే ఎనర్జీ డబల్ అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పెయిన్ అని ఎప్పుడు ఫీల్ అవ్వాలా, చేయకపోతేనే పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాను నేను. అది ఎందుకంటే సార్, మన ఆత్మసంతృప్తిని మించిన మానసిక ప్రశాంతత, మన ఆత్మసంతృప్తి కలిగితేనే మనకి సరైన మానసిక ప్రశాంతత వస్తుంది.
మనం చేసే జాబ్ అది ఏదైనా సరే ఇష్టమైన పని చేయటంలోనే మన మానసిక ప్రశాంతత వస్తుంది. మీరు చేస్తున్న బ్యాడ్మింటన్ జాబు, అలాగే మీరు చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవ, ఈ రెండిట్లో మీకు ఎక్కువ ప్రశాంతతని ఇచ్చేది ఏది సార్? 100% ఇదేనండి. ఇది నాకు ఇంకొకరితో సంబంధం ఉండదు. నేను ఒక్కడనే వచ్చేస్తాను, నేను వాటితో స్పెండ్ చేస్తాను. నాకు కూడా ఇందులో చాలా అద్భుతాలు జరిగాయండి. ప్రతి సండే వర్షాకాలం వస్తుంది. ఏ రోజు వర్షంలో నేను బాధపడింది లేదు. మీరు అంటే చెప్పినా ఎవరు అది జనరల్గా నమ్మరు. అంటే నా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, నువ్వు వర్షాకాలం వెళ్ళిపోతే రెయిన్ కోట్ పెట్టుకుంటాను. అసలు నా మీద ఎప్పుడు వర్షం ఇబ్బంది పడలేదండి. మీరు ఎవరు జనరల్గా ఎవరు నమ్మరు చెప్పినా. ఎన్ని సండేస్ వచ్చినా కూడా నాకు మరి కోఇన్సిడెన్సో ఏమో భగవంతుడి సంకల్పమో తెలీదు, ఎప్పుడు ఇబ్బంది పడడం బాధపడడం కానీ ఎప్పుడు జరగలేదు. రెయిన్ కోట్ తీసుకొచ్చినా కూడా దాని యూసేజ్ కూడా ఎప్పుడో ఒకసారి అయింది, కానీ అసలు సమస్య లేదు. అసలు వర్షంలో ఆగిపోవడం కానీ ఏమవు. ఆ మంకీస్ కూడా వచ్చి చక్కగా తింటారు. ఎండ వాన అని చూడకుండా కూడా ప్రతిరోజు వస్తుంటారు, ప్రతి ఆదివారం వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం వస్తుంటా అండి. యాక్చువల్గా వింటర్కి అయితే గెటప్ ఇది కాదు. పెద్ద పెద్ద జర్కిన్లు, మంకీ క్యాప్స్ అన్నీ, గ్లౌజులు అన్నీ వేసుకొని వస్తాను. ఇంకా సండే ఇది సమ్మర్లో అయితే ఫ్రీగా ఇలా వచ్చేస్తాం. ఈవెన్ సమ్మర్లో కూడా చల్లగా ఉంటుందండి ఇక్కడ. ఇక స్వెటర్ వేసుకొని వచ్చాను. వింటర్లో అయితే ఇంకా అసలు బాగా భయంకరంగా ఉంటుంది. 5 to 10 degrees మధ్యలో ఉంటుంది ఇక్కడ. బాగుంటుంది ఇక్కడ. సో క్లైమేట్ కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తానండి. అయితే సార్, చివరి ప్రశ్న ఏంటంటే, ఇది చేస్తున్న మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్నలు అయితేనేమి లేదా మీ ఫ్యామిలీ అయితేనేమి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీకు ఎప్పుడైనా ఆటంకం కలిగించడం లాంటిది ఏమైనా జరిగిందా? అస్సలు లేదండి. ఈ క్రెడిట్ అయితే మా వైఫ్ చాలా గ్రేట్. పర్లేదు చెయ్యండి అంటారు కానీ ఎప్పుడు డిస్టర్బ్ చేయరు అసలు అందులో సగం క్రెడిట్ తందేనండి. ఈ రోజుల్లో లేడీస్ భయపడతారు కదా, 100 కిలోమీటర్లు జర్నీ చేసి రావాలి, అదేటి ఘాట్ రోడ్డు, యాక్సిడెంట్లు అవి ఇవి అని భయపడతారు. కానీ చాలా చాలా ధైర్యవంతురాలండి తను. అంటే ఇంకా నిజంగా నాకే ఏడుపు వస్తుంది. తను చాలా ఎంకరేజ్ చేస్తారండి. లిటరల్లీ చాలా థ్యాంక్స్ తనకు కూడా. సూపర్ సార్. చూశారు కదా, శివగారు అయితే గత కోవిడ్ నుంచి, అంటే 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా తన యొక్క సేవా కార్యక్రమాన్ని ఎక్కడ ఆపకుండా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వానరాలు ఉన్నాయో వానరాలకి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టడం, ప్రతి వారానికి తను 3,000 పైన అమౌంట్ హెచ్చిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, దానికి వారి మిస్సెస్ కూడా సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా చేయండి మూగజీవాలకు అని చెప్పేసి ఆవిడ ప్రోత్సహించడం కూడా శివగారు ఎంతో ఆనందంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన కోతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అతని కళ్ళ వెంట కన్నీరు రావటం కూడా మనం చూసాం. అంటే ఆయన ఎంత తాపత్రయపడుతున్నారు మూగజీవాల గురించి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ శివతో కృష్ణకుమార్, VST న్యూస్, విశాఖపట్నం.